కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45, 46 మనం చూసినట్లయితే, ఆదామును మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. కడపటి ఆదాము ఎవరు అంటే యేసు ప్రభువే ఉన్నారు. సో ఫస్ట్ క్రియేషన్లో ఏమేమి వచ్చినాయో క్రైస్ట్ వచ్చిన తర్వాత అవన్నీ ఇక లేవు. ఆమేన్, హల్లెలూయా. నూతన సృష్టి అయిపోయాం మనము. దట్ వాజ్ అ క్రియేషన్. దేవుడు సృష్టించాడు, అప్పుడు ఆదాముని క్రియేట్ చేసుకున్నాడు, సృజించాడు. కానీ ఆదాము యొక్క అవిధేయత వలన పాపం వచ్చింది, శాపం వచ్చింది, మరణం వచ్చింది, భయం వచ్చింది, సిగ్గు వచ్చింది, అన్నీ ఏలుతూ ఉన్నాయి. కానీ ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో ఇప్పుడు ఏమైందంటే కడపటి ఆదాము నెక్స్ట్ వన్. సో ఇట్స్ న్యూ క్రియేషన్ హస్ ఆల్రెడీ స్టార్టెడ్, రైట్? ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చారో కొత్త సృష్టి ఆయనలో, ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించామో మనం అందరం క్రీస్తులో ఉన్నాం కనుక ఆదాముకు సంబంధించినవి ఏవి కూడా నీకు నాకు ఇక చెందవు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము ఏమని నమ్మాలి, ఏమని తెలుసుకోవాలి? ఐ యామ్ అ న్యూ క్రియేషన్. నేను నూతన సృష్టి అయి ఉన్నాను, పాతవి గతించని. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామో మనం అందరం కూడా ఆ దినమే, ఆ క్షణమే దేవుని కుమారులుగా చేర్చబడ్డాము. అలాగే ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా? మీరందరూ కూడా నూతన, నా దృష్టిలో న్యూ క్రియేషన్, మీరందరూ నూతన సృష్టి అయి ఉన్నారు. ఇక ఆదాముకు, మొదటి ఆదాముకు సంబంధించినది ఏది కూడా మనకి సంబంధించవలసిన అవసరం లేదు. చెందము మనము దానికి. కేవలం మనం పరలోకానికి చెందిన వారమై ఉంటున్నాం. కడపటి ఆదాముకు మనము చెందిన వారమై ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా.